క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నల్గొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అత్యాచారం మృతి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. నిందితులు పక్కా పథకం ప్రకారమే బాలికను ట్రాప్ చేశారని కూడా కేసు వివరాలతో బయటపడింది. నల్గొండ మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందినటువంటి ప్రధాన నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణ, అతనికి సహకరించినటువంటి ఆటో డ్రైవర్ బచ్చలకూరి మధును పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందినటువంటి ఇంటర్ విద్యార్థిని నిత్యం ఆటోలో కళాశాలకు వచ్చి వెళ్ళేది. ప్రధాన నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్ అయినటువంటి గడ్డం కృష్ణ 3 నెలల క్రితం బాలిక గ్రామంలో పనిచేశాడు. ఈ సమయంలోనే బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 3 నెలలుగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే కృష్ణ రోజు బాలిక ప్రయాణించేటువంటి ఆటోలోనే నల్గొండకు వచ్చేవాడు. ఇక ఈ నెల 7వ తేదీ ఉదయం బాలిక కాలేజీకి బయలుదేరింది. ఉదయం 8:30 ప్రాంతంలో బాలిక ప్రయాణిస్తున్న ఆటో నల్గొండలోని డిఈఓ ఆఫీసు చౌరస్తాకు చేరుకుంది. అప్పటికే అక్కడికి బైక్ పై వచ్చి కృష్ణ వేచి ఉన్నాడు. బాలికను ఆటోలో నుంచి దింపి తన స్నేహితుడు ఆటో డ్రైవర్ బచ్చలకూరి మధు ఆటోలో ఎక్కించాడు. ఆటో డ్రైవర్ మధు ఆమెను శంషానగర్ తాను అద్దెకు ఉంటున్నటువంటి గది వద్ద దింపాడు. ఆ తర్వాత కృష్ణ బైక్ పై ఆ గదికి వచ్చాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత కృష్ణ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో బాలిక నీరసంగా ఉండడం, ఆపై అత్యాచారం కారణంగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఘటనా స్థలిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే బాలిక మృతి చెందిందని పోలీసులు కూడా వెల్లడించారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత కృష్ణ ఆ గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక మృతి చెందిన విషయాన్ని అతడు తనకు తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు, ఆ వెంటనే పోలీసులకు కూడా తెలిసింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం గడ్డం కృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. అతనికి సహకరించిన మధును కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్పై అత్యాచారం చేసినందుకు రక్తస్రావంతో బాలిక మృతికి సంబంధించి ప్రధాన నిందితుడు గడ్డం కృష్ణ పైన బిఎన్ఎస్ సెక్షన్ 65/1, 105 కింద, అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్లు 5, 6 కింద కేసులు నమోదు చేశారు. కృష్ణకు సహకరించినటువంటి ఆటో డ్రైవర్ బచ్చలకూరి మధు పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 107 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి బుధవారం నాడు కోర్టులో హాజరుపరిచినట్లుగా డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు.